మధ్య మీరు గమనించండి, యవనస్తులైనటువంటి ఆడపిల్లలు, యవనస్తులైనటువంటి మగపిల్లల యొక్క పరిస్థితి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? దేవుని మందిరానికి వస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? నేను బైబిల్లో ఒక మాటను చదివానండి. అక్కడ ఏమని రాస్తుందనంటే, ఆడవేషం మగపిల్లలు వేసిన, మగవేషం ఆడవాళ్ళు వేసిన యెహోవాకు హేయం, యెహోవాకు హేయం అని ఉంది. మరి ఈ రోజున మగపిల్లలు కావాలండి. ఈ యవనస్తులైనటువంటి ఆడపిల్లలు ఉన్నారే, వాళ్ళకి అవసరమా అండి టీషర్ట్లు? వాళ్ళకి అవసరమా అండి జీన్స్? ఇవి వేసుకొని దేవుని మందిరానికి వస్తారు, దేవుని మందిరానికి వస్తారండి. మరి పిల్లలు కన్నటువంటి తల్లిదండ్రులు మరి వాళ్ళకి చెప్పే ఆ మనసు వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ తల్లిదండ్రులుగా మీరు చెప్పాలి. దేవుని మందిరానికి నువ్వు వెళ్తున్నప్పుడు నీ వస్త్రాలంకరణ ఎలా ఉందో ఒకసారి గమనించాలి. తల్లిదండ్రులు అనేటువంటి మీరు వాటిని ప్రోత్సహించకూడదు. అలాంటి డ్రెస్ సెన్స్ని మీరు ప్రోత్సహించకూడదు. అది మన కల్చర్ కాదు. దేవుని మందిరానికి ఎలా వస్తున్నారండి మీరు? మిమ్మల్ని బట్టి పక్కనున్న వాళ్ళు ఏం నేర్చుకోవాలి? నా ప్రియమైనటువంటి సహోదరులారా, పిల్లలను కన్నటువంటి తల్లిదండ్రులు మీరు ముందు నడుము కట్టవలసినటువంటి అవసరం అనేది ఎంతైనా ఉంది. మీరు బుద్ధి చెప్పండి మీ పిల్లలకి ముందు. ఆ తర్వాత దేవుని మందిరానికి వచ్చినప్పుడు దైవ సేవకులు వాక్యపు వెలుగులో వాళ్ళని నడిపిస్తారు. వాళ్ళకి ఏం చెప్పాలో అవి చెప్తారు. మీరే జీన్స్లు వేసి టీషర్ట్లు వేసి పంపారు అనుకోండి, ఇక ఆయన ఏం చెప్తాడండి? కనుక మన ప్రవర్తన అనేది మారాలి. యవనస్తులైనటువంటి వాళ్ళు మారాలి. మీ మాట విషయంలో, మీ చూపు విషయంలో మీరు మారాలి. మీ ప్రవర్తన విషయంలో మీరు మారాలి. నిన్ను చూసిన వెంటనే ఇదిగో యవనస్తులైనటువంటి వాళ్ళు ఇలాగే ఉండాలి అని అనుకోవాలి. మిమ్మల్ని చూసి మీ వెనక మాట్లాడేటట్లుగా మీరు పెట్టుకోకండి. దేవుని మందిరానికి మీరు ఎలా రావాలో అలా పద్ధతిగా రండి. పిల్లలు కన్నటువంటి తల్లిదండ్రులు మీరు గమనించాలండి. మీకు తెలుసా మీ వెనక మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది? మీకు తెలిసి కొన్ని చేస్తారు, మీకు తెలియకుండా కొన్ని చేస్తారు. తల్లిదండ్రులుగా మీరు గమనించగలుగుతున్నారా? తల్లిదండ్రులుగా మీరు గమనించగలుగుతున్నారా? కొన్ని విషయాలు అయితే ప్రోత్సహిస్తుంటారు తల్లిదండ్రులు. ఇదిగో ఈ టీషర్ట్ వేసుకో, ఇదిగో ఈ జీన్స్ వేసుకో. అనవసరం అవన్నీ. మన పౌరసత్వం అనేది పరలోకమందు ఉంది. ఇక్కడ మీకు ఏం లేదు. కనుక యవనస్తులకు నేను చెప్తున్నది ఏంటంటే, మీరు ఇతరులకి మాదిరికరంగా ఉండండి.